నెల 11వ తేదీ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు. ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు ఈ కేసులో. ఇమ్మీడియట్గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని ఇమ్మీడియట్గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. ఇది ఈ కేసులో ఇమ్మీడియట్గా ఆ డాగ్ అయిన సోను అదేవిధంగా డాగ్ హ్యాండిలర్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ సోను దీంట్లో ఇమ్మీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కు తెప్పించబడ్డారు. ఆ డాగ్ సోను ఇమ్మీడియట్గా ఈ ముద్దాయిని ట్రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది. ఇమ్మీడియట్గా దాని లీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ని ఇమ్మీడియట్గా గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు.